సర్వోన్నతుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క పేరిట ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రముఖ విషయం. భక్తుడైన కీర్తనకారుడు చెబుతున్నాడు, దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగిస్తున్నది అని. ఈ లోకంలో మనుషులుగా జీవిస్తున్న మన జీవితాల్లో ఈ లోకంలో మనిషిని బ్రతికించేది చాలామంది మనుషులు అనుకున్నట్టుగా ఈ లోకంలో మనం బ్రతికించేది మనం తినే ఆహారము కాదు, మనం తినే తిండి కాదు, లేదా మనం బ్రతికించగలిగేది ఈ లోకంలో మనం పీల్చుకునే గాలి కాదు, నీరు కాదు, తాగే నీరు కాదు, లేక మనం బ్రతికించుతుంది ఈ లోకంలో డబ్బు కూడా కాదు. ఈ లోకంలో మనం బ్రతికించగలిగేది దేవుని వాక్యమని. మనుషులు అనుకున్న వీటి వల్ల మేము బ్రతుకుతున్నామని, వాటికంటే ప్రాముఖ్యమైనది మనిషిని బ్రతికించేది మరొకటి ఉందని ఈరోజు యావత్తు మానవులంతా మనుషులందరూ కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు డబ్బు కంటే, నీరు కంటే, ఆహారము కంటే మనిషిని బ్రతికించేది, వీటన్నిటికంటే ముందు ఆ మనిషిని బ్రతికించి నిలబెట్టి నడిపించగలిగేది దేవుని వాక్యం, దేవుని మాట. ఆ దేవుని మాటే నిన్ను ఖచ్చితంగా బ్రతికించుతుంది. కొన్ని పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో కూడా నేను ఉన్నప్పుడు దేవుని మాటను మన జ్ఞాపకం చేసుకుంటే, దేవుడిచ్చిన వాగ్దానం మన జ్ఞాపకం ఉంటే, ఆ మాట, ఆ వాక్యమే మనల్ని ఎప్పుడు బ్రతికించగలుగుతుంది. కొన్ని బలహీనతలు మనకు వచ్చినప్పుడు, ఆ బలహీనతలు మనం ఉన్నప్పుడు దేవుని మాట, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ మాట ఆ దినమున, ఆ క్షణమున మనల్ని బ్రతికింపగలుగుతుంది. అలాగే ప్రతికూల పరిస్థితులు మనం కృంగిపోయి ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా దేవుని మాట, దేవుని వాక్యం మనం బ్రతికింప చేస్తుంది. ఈ దేవుని వాక్యానికున్న శక్తి ఈ లోకంలో డబ్బుకి లేదు, ఈ లోకంలో మనుషులు అనుకున్న దేనికి కూడా లేదు. అందుకే రోజు నిన్ను నన్ను బ్రతికింప చేసేది, బ్రతికిస్తుంది దేవుని వాక్యమే. అది అనుభవపూర్వకంగా భక్తుడైనటువంటి కీర్తనకారుడు సెలవిస్తున్న మాట. ఈరోజు దేవుని వాక్యము చేత మనం బ్రతికే వారమై ఉండాలి. అనుదినము దేవుని వాక్యము చేత మనం బ్రతకాలి. ఆ వాక్యం మనకు బాధలో ఉన్న మన ధైర్య పరిస్థితి, కృంగిపోయి ఉన్నా లేవనెత్తగలిగిద్ది, నిరుత్సాహంలో ఉన్నా మనల్ని ధైర్యపరచగలిగిద్ది, మనం అనారోగ్యంతో ఉన్నా స్వస్థపరచగలిగింది. కనుక అలా చేయగలిగేది దేవుని వాక్యం మాత్రమే. అట్టి దేవుని వాక్యం చేత బ్రతికింపబడేటువంటి దేవుని బిడ్డలుగా, అలాంటి దేవుని వాక్యం చేత నెమ్మది పొందుకునే వారుగా, అలాంటి దేవుని వాక్యము చేత మనం అన్ని విషయాల్లో బలపరచబడే వారుగా నేటి దినాల్లో మనము దేవుని మాటను బట్టి, వాక్యాన్ని బట్టి నడిపించబడి బ్రతుకుదుమగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో కూడా నెమ్మది కలుగ చేస్తుంది. అలాంటి నీ ఉన్నతమైన వాక్యమును బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అటు నీ వాక్కు చేత, నీ మాట చేతనైనా మమ్మల్ని బ్రతికించి, నడిపించి, సహాయం చేసి కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.